సుమారు 700 సంవత్సరముల తరువాత యెషయా మరియు మీకా ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు జరుగుతుంది. దావీదు వంశానికి చెందిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడింది. ఇదే మరియ గృహం. ఆమె ధ్యానించుచు ఉండగా ఏమి జరిగిందో చూడండి. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నారు. మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలు. ఆయన రాజ్యం అంతం లేనిదైంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడు. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది.